విద్యా సంస్థలు ప్రారంభం కావడంతో పాఠశాలలో భారీగా అడ్మిషన్స్ నమోదవుతున్నాయి. ఏదో కాన్వెంట్ స్కూల్ అనుకుంటే పొరపాటే. సర్కారు బడులపై అపోహలు తొలగించి కార్పొరేట్కు ధీటుగా నడుస్తోంది వనపర్తిలోని ప్రభుత్వ పాఠశాల. ప్రభుత్వ పాఠశాలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఉపాధ్యాయులు అనుసరిస్తున్న బోధనా పద్ధతులు ఏంటి? ఇప్పుడు చూద్దాం. సాధారణంగా సర్కార్ బడుల్లో చదువుకోవాలంటే విద్యార్థుల తల్లిదండ్రులకు ఎన్నో అనుమానాలు ఉంటాయి. వనపర్తిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మాత్రం ప్రైవేటుకు దీటుగా ప్రవేశాలతో ఆకట్టుకుంటోంది. పీఎంశ్రీ పాఠశాల కింద ఎంపిక కావడంతో ఆధునిక హంగులతో కూడిన స్మార్ట్ క్లాస్ రూమ్, కంప్యూటర్ ల్యాబ్ విద్యార్థుల అభ్యున్నతికి మరింత ఊతమిస్తోంది. ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో విద్యార్థులు సత్తా చాటడంతో అడ్మిషన్స్ కోసం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పాఠ్యాంశాలతో పాటు కూచిపూడి, డ్రాయింగ్ వంటి అంశాలపై చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ బడిలో కంప్యూటర్ నేర్చుకోవడం మంచి అవకాశమని విద్యార్థులు చెప్తున్నారు. అలాగే కరాటే, కిచెన్ గార్డెనింగ్ నేర్పిస్తున్నారని వివరించారు. 9th జూన్ జూలైలో ఇక్కడ నేర్చుకుంటున్నాం. 2 పీరియడ్స్ మాకు సపరేట్ ఉంటాయి నేర్చుకోవడానికి. ఇంకా మేము చాలా నేర్చుకున్నాం. రెయిన్ వాటర్ సెన్సార్, ఎల్ఈడి బజర్, ఎల్ఈడి విత్ పుష్ బటన్ బజర్ది నేర్చుకున్నాం. షాపింగ్ మాల్స్లో, హాస్పిటల్స్లో జరిగే ఫైర్ యాక్సిడెంట్స్ గురించి. ఇదేంటంటే ఇప్పుడు ఫైర్ ఎక్కడన్నా స్పార్క్ లాగా వచ్చినప్పుడు మనని రెస్క్యూ చేయడానికి ఇప్పుడు ఏమన్నా మనం స్విచ్ వచ్చినామంటే అందరికీ తెలిసిపోతుంది ఈ బజర్ వల్ల ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది అని అందరూ ఇంకా సేఫ్గా ఉండొచ్చు దీనివల్ల. మాకు ఈ ఏఆర్బిఆర్ వల్ల చాలా యూజ్ ఉంది. మేము వీక్లీ 1 క్లాస్ దీనికోసం వస్తుంటాం. ఇందులో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి: మ్యాథ్స్, సైన్స్ అండ్ ఇంగ్లీష్. ఏఆర్బిఆర్ మా స్కూల్కి వచ్చినప్పటి నుంచి చాలా యూజ్ అవుతుంది. అందరికీ కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇంతకుముందు మాకు కంప్యూటర్ అంటే తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్యూటర్ గురించి మేము చాలా నేర్చుకున్నాం. ప్రింటింగ్, ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్స్, గ్రిడ్ లైన్స్ మీద ఆర్టిస్ట్ వేసే డ్రాయింగ్స్ కూడా మేము ట్రై చేసాం. అండ్ పవర్ పాయింట్ కూడా నేర్చుకున్నాం. ఇక్కడికి వచ్చినాక మా టెక్స్ట్ బుక్స్లోని ల్యాబ్ యాక్టివిటీస్ అవన్నీ కంప్యూటర్లో ట్రై చేసాం. మేము ఇక్కడ కంప్యూటర్ నేర్చుకుంటున్నాం. నేను 3D పెయింట్లో ఈ పిక్చర్ వేశాను, ఎలా గ్యాస్ కంపోజ్ అవుతుందో. గతేడాది 905 మంది విద్యార్థులు ఉంటే ఈ ఏడాది ప్రవేశాల సంఖ్య ఇప్పటికే 1000 దాటిందని ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి వెల్లడించారు. 10వ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించారని, ఆ విద్యార్థినికి IIITలో సీటు పొందినట్లు తెలిపారు. బడిబాట కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేకతలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో ప్రవేశాల సంఖ్య పెరిగిందని వివరించారు. ఈసారి అడ్మిషన్స్ కూడా మనకు చాలా చక్కగా అవుతుంది. ఎందుకంటే మంచి రిజల్ట్స్, తర్వాత పిఎంసీ స్కూల్ చాలా కరికులర్ యాక్టివిటీస్తో పాటు కో కరికులర్ యాక్టివిటీస్ ఉన్నందువలన అడ్మిషన్స్ చాలా మటుకు మనకు ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ ఈసారి జాయిన్ కావడం జరిగింది. ఇక్కడ మనకు వచ్చేసేసి ఒక్కొక్క క్లాస్కి ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్కి 6, లాస్ట్ ఇయర్ మనకు 9th 222 అంటే ఈసారి 10th 222తో పాటు 10th అడ్మిషన్స్ కూడా మనకు అవుతున్నాయి. అంటే మేము 10th క్లాస్ వచ్చేసేసి 235 to 240 మధ్యలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం స్ట్రెంత్. వనపర్తి బాలికల పాఠశాల స్ఫూర్తితో సర్కారు బడుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.